అమెరికా ఇరాన్ దేశాల మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం విఫలం అవడంతో హార్ముజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్ది రోజుల నుంచి వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. అయితే తమ అనుమతి లేకుండా జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే సైప్రస్ జెండా ఉన్న వాణిజ్య నౌకపై IRGC దాడి చేసింది. దీంతో అమెరికా ఆగ్రహానికి గురైంది. యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఇరాన్లోని బందర్ అబ్బాస్, సిరిక్, కేష్ ద్వీపాలలో వైమానిక దాడులు చేసింది.